మనోజ్ గారు విన్నారు కదా, కవిత పార్టీ ప్రకటించారు, రియాక్షన్స్ అన్నీ చూసాం మనం. ఏంటి టీఆర్ఎస్లోనే కదా కవిత మొన్నటి వరకు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ఏ. సరే దాని అబ్రివేషన్ మారితే మారొచ్చు కానీ సేమ్ అదే పార్టీ పెట్టుకున్నారు. ఆ టీఆర్ఎస్ చేసిన పాపాలకు ఏదో తప్పులు చేశారు, అవినీతి చేశారు, క్షమాపణ చెప్పారు. అందులోనే కదా ఆమె ఉన్నది. అంటే ఆ పాపాలు అవన్నీ ఆమె కూడా మోయాల్సి ఉంటుంది ఖచ్చితంగా, ఒకవేళ తప్పులు చేసి ఉంటే. ఆ పార్టీ చేసిందా లేదా కవిత గారు చెప్పారు. మూడోది, కేసీఆర్ మనోడైతే పాలమూరు కట్టించేటోడు ఉండి పంజాబ్, హర్యానా, తమిళనాడు వెళ్ళొచ్చారు అని ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు మనం వినిపించా కదా, కవిత గారు కూడా ఉన్నారు కేసీఆర్తో అప్పుడు పక్కన, పంజాబ్, హర్యానా, తమిళనాడు, ఢిల్లీలో. దానికి ఎలా సమర్థించుకుంటారు అందరి క్వశ్చన్ అదే. ఓకే, ముందుగా మీకు ప్యానెల్ మెంబర్స్కి అలాగే తెలంగాణ ప్రజలకి నమస్కారం. ముందుగా తెలంగాణ ప్రజలకి ఈరోజు ఏదైతే కవితక్క గారు తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రాంతీయ పార్టీ ప్రకటించిండ్రో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే అన్న, మీరు చెప్పింది కరెక్ట్, కవితక్క గారు కూడా ఉన్నారు అని. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, తెలంగాణ మూమెంట్ జరిగినప్పుడు కూడా ఆ రోజు సోనియా గాంధీ గారితోని, పేరు నాకు ఎగ్జాక్ట్గా గుర్తొస్తలేదు, మళ్ళీ ఆ కేసీఆర్ గారికి ఇంకొక వ్యక్తికి అపాయింట్మెంట్కి సంబంధించి కూడా ఆ తెలంగాణ మూమెంట్ అది ఒక కీలక డెసిషన్ తీసుకోవాల్సిన టైంలో కవితక్క గారే అపాయింట్మెంట్ ట్రై చేసి 15 రోజులు అక్కడ ఉండి ప్రయత్నం చేసి సార్ని పిలిచి నాన్న అపాయింట్మెంట్ తీసుకున్నాను, వాళ్ళు కలుస్తారు అంటే కవితక్క గారికి దేశవ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి. ఆమె ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు తీసుకొచ్చుకుంది. ఆ విధంగానే కేసీఆర్ గారు ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా చేసిండ్రో, ముందు కవితక్క వ్యతిరేకించినా వద్దని చెప్పినా వినకుండా, ఫస్ట్ మీటింగ్కి వెళ్ళకపోయినా సెకండ్ మీటింగ్కి లేదు రావాలి మేము పెడుతున్నాము అన్నప్పుడు అల్టిమేట్గా బాస్ ఏ డెసిషన్ తీసుకుంటే దానికి కింద ఉన్న వాళ్ళంతా ఓకే చెప్పాల్సి వస్తుంది. ఇంటర్నల్గా మనము విభేదించినా కూడా మనము బయటికి వెళ్ళినప్పుడు దాన్ని సమర్థించాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. అదేవిధంగా కవితక్క గారికి దేశంలో అంటే మా జాగృతిని కూడా మీరు ఇక్కడ తెలంగాణలో ఎట్లయితే టీఆర్ఎస్కి పనిచేస్తున్నారో దేశవ్యాప్తంగా కూడా మీరు భారత జాగృతిగా మారి మాకు అక్కడ అనుబంధంగా పనిచేయాలి, సాంస్కృతిక విభాగం అనేది ఉండాలి అన్నప్పుడు తెలంగాణ జాగృతిని ఇక్కడ అట్లనే ఉంచేసి భారత జాగృతి అన్న పేరుతో మేము అప్పుడక్కడ భారతదేశ వ్యాప్తంగా కార్యక్రమాలు కానివ్వండి మావి చేయడం జరిగింది. అదే సందర్భంలో అంటే మొత్తం దేశవ్యాప్తంగా అక్కకు పరిచయాలు ఉన్నాయి, మీడియా వాళ్ళతో, జర్నలిస్టులు వాళ్ళతో ఏంటి, నాయకులతో ఏంటి మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో సార్ వెళ్ళిన సందర్భంలో కవితక్క గారికి పరిచయాలు ఉన్నాయని తీసుకెళ్లడము, ఒక బాస్గా ఆయన ఆదేశించినప్పుడు ఆయనతో వెళ్ళడం జరిగింది. కానీ ఇంటర్నల్గా మేము విభేదించినామా లేదా అన్నది ఆ పార్టీలో ఉన్న నాయకులందరికీ తెలుసు, పెద్ద నాయకులందరికీ. ఫస్ట్ మన దగ్గర చేద్దాము, మన దగ్గర ఏం చేసినాం, మనం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా, నీళ్లు, నిధులు, నియామకాలు అనుకున్నాం, అక్కడ ఇంకా వెనుకబడిపోయే ఉన్నాం కదా, ఇంకా నిరుద్యోగులు ఉన్నారు కదా, ఇక్కడ యువతకి ఇంకా ఉపాధి లేకుండా ఉన్నది కదా అని చెప్పేసి కవితక్క గారు ఎప్పుడు ఇంటర్నల్గా మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకొకటన్నా, ఆ 10 సంవత్సరాలలో కవితక్క గారికి ఒక సంతకం పెట్టే రైట్ లేదు. ఆమె ఒక మినిస్టర్గా లేరు. ఆమె జస్ట్ సంతకం పెట్టే రైట్ కోసమే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీయా అంత లేదన్నా. ఒకవేళ సంతకం డెఫినెట్గా నేనేమంటున్నా అంటే, ఒక మినిస్టర్ గా ఒక నిర్ణయాలు తీసుకున్నప్పుడు సంతకం పెట్టే రైట్ ఉన్నప్పుడు వాళ్ళ పాపాలలో మాకు భాగం ఉంటది, కవితక్క గారికి భాగం ఉంటది. నేనేమంటున్నా అంటే, ఆ రోజు కవితక్క గారి నిర్ణయాలను కానివ్వండి, కవితక్క గారు చెప్పిన మాటలు కానీ ఎక్కడ నెగ్గనివ్వలేదు. 1-2 చేసిర్రు అంతే. ఏదో బీడీ కార్మికులకు పెన్షన్ అన్నప్పుడు, సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాలు అట్లాంటివి మాత్రమే కొన్ని విన్నర్ పెద్దసారి, కానీ దాదాపుగా కవితక్క గారు చెప్పినవి సార్ దాకా చేరనీయలేదు, చేరినా కూడా సార్ పట్టించుకోలేని పరిస్థితి ఉండే అప్పుడు. కాబట్టి ఆ పాపల్లో ఒక మినిస్టర్గా లేని వ్యక్తి ఎంపీగా ఎక్కడ ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ నిల్చోబెట్టినా కూడా గెలిచే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోజు ఎంపీ టికెట్ ఇచ్చిర్రు. ఎంపీగా ఇచ్చి కూడా ఏం చేశారన్న, జస్ట్ మమ్మల్ని ఈ స్టేట్ పాలిటిక్స్ నుండి దూరం చేయాలి. ఎందుకంటే అప్పటికి తెలంగాణ అల్టిమేట్ గా మనోజ్ గారు కేసీఆర్ చేసిన పాపాల్లో మీకు భాగం లేదు, కానీ ఆయన చేసిన పుణ్యంలో, ఆయన చేసిన తెలంగాణలో మాత్రం భాగం ఉంది. నేను క్లారిటీగా చెప్తున్నా, ఆయన చేసిన పాపాలలో సంతకం పెట్టే రైట్ లేకపోయినా ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పినాం. ఈ రోజు క్షమాపణ చెప్పినాం. మేము ఎప్పుడు క్షమాపణ, ఎందుకంటే ఇంటర్నల్ వేదికల మీదుగా కొట్లాడినాము, కానీ మీ తరపున ఆ రోజే బలంగా బయటకు వచ్చి కొట్లాడాల్సింది ఉండే అనే క్షమాపణ చెప్తున్నాం.